अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु। వాయిస్ పోయింది గురువు గారు. जी వాయిస్ వినిపించడం లేదా? ఇప్పుడు ఇదానీం శ్రూయతే. ఇప్పుడు వినిపిస్తుందండి. జీ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. ఇప్పుడు వినిపిస్తుందండి. ఒకసారి మళ్ళీ మంత్రపాఠంతో ప్రారంభిద్దామండి. सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అస్తు ప్రకృతం అనుసరామః. మనము విభూతి పాదం చెప్పుకుంటున్నాము. అష్టాంగ యమ నియమాల్లో ఉన్నటువంటి ధారణా ధ్యాన్ సమాధి ద్వారా మనము ఎటువంటి ఐశ్వర్యములను ఎటువంటి విభూతులను పొందవచ్చు అనేది చూస్తున్నాము. ఈ ధారణా ధ్యానము సమాధికే మనం ఇక్కడ శాస్త్రీయ పరిభాష ప్రకారంగా సంయమం చెప్పుకున్నాము. ఆ సంయమం ద్వారా యోగి ఎటువంటి సిద్ధిని పొందగలుగుతారని చెప్పి మనం నిన్న గత సూత్రాలు చూశాము. ముందుగా మొన్న సూత్రంలో భువన జ్ఞానం సూర్య సంయమాత్, సూర్యుడి మీద సంయమం చేయడం ద్వారా ఆ భువనాల్లో 7 లోకాల యొక్క జ్ఞానం, సంపూర్ణ జ్ఞానం మనకు తెలుస్తుంది అని చెప్పి చెప్పుకున్నాము. అంతకంటే ముందు కూడా కొన్ని బలముల మీద, అంటే బలేషు హస్తి బలాదీని మైత్ర్యాదిషు బలాని ముదిత కరుణ ఉపేక్ష, వాటి మీద సంయమం చేయడం ద్వారా వాటికి ముదిత యొక్క బలం ఉత్పన్నమవుతుందని చెప్పి, తర్వాత సోపక్రమం నిరుపక్రమం చ కర్మ తత్ సంయమాత్ అపరాంత జ్ఞానం అరిష్టేభ్యోవా, సోపక్రమం నిరుపక్రమం కర్మలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా సంయమం చేయడం ద్వారా అపరాంత జ్ఞానం అంటే జన్మ రహస్యం మనకు తెలుస్తుందని చెప్పి చెప్పుకున్నాము. అలాగా యోగి ఏ విషయం మీద అయితే సంయమం
చేస్తారో ఆ విషయ పరిజ్ఞానం అంతా కూడా యథార్థంగా తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాము. మనం నిన్న సూత్రం చెప్పిన దాంట్లో చంద్రే తారా వ్యూహ జ్ఞానం అని చెప్పుకున్నాము. 27వ సూత్రంలో చంద్రే అంటే చంద్రుడి మీద సంయమం చేయడం ద్వారా తారా వ్యూహ జ్ఞానం, తారా వ్యూహం యొక్క జ్ఞానం అంతా కూడా మనకు తెలుస్తుంది. అంటే తారామండలం, నక్షత్ర మండలం ఏవైతే మనకు కనిపిస్తున్నాయో వాటి యొక్క రహస్యం అంతా కూడా మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నాము. తర్వాత ధ్రువే తద్ గతి జ్ఞానం, ధ్రువ నక్షత్రంలో కూడా ధ్రువ తార నక్షత్రంలో సంయమం చేయడం ద్వారా అక్కడ ఇంకా తారలు ఏవైతే ఉన్నాయో, నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క జ్ఞానం కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పుకున్నాము. అదే విధంగా ఇక్కడ వ్యాస భాష ఏం చెప్పారంటే ఊర్ధ్వ విమానేషు కృత సంయమ తాని విజానీయాత్, అంటే ఊర్ధ్వ లోకాల్లో ఉన్నటువంటి కొన్ని విశిష్టమైన నక్షత్ర తారాలు ఉన్నాయి, వాటి మీద సంయమం చేయడం ద్వారా మనకు వాటి యొక్క విశిష్ట అక్కడ ఉండే లోకాంతుల యొక్క జ్ఞానం కూడా మనకు తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు వ్యాస భాష ద్వారా మనం చూస్తున్నాము. సో ఈ రకంగా ఆ యోగి వ్యక్తి ఏ విషయం మీద అయితే సంయమం చేస్తాడో ఆ విషయం యొక్క పరిజ్ఞానం, సంపూర్ణ జ్ఞానం ఎంతవరకు దాని అవధి జ్ఞానం ఉందో అవధి జ్ఞానం వరకు పూర్తిగా తెలుసుకునేటువంటి శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతాయని చెప్పి మనము చూసాము. ఇప్పుడు అదే క్రమంలో 29వ సూత్రము, అదే క్రమంలో 29వ సూత్రం చూద్దామండి. 29వ సూత్రం ఏముందంటే నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం, నాభి చక్రే కాయ వ్యూహ జ్ఞానం అంటే నాభి చక్రంలో సంయమం చేయడం ద్వారా శరీరం యొక్క రచన ఏ విధంగా అయితే ఉందో వాటి యొక్క సంపూర్ణ జ్ఞానం మనకు తెలుస్తుంది. నాభి చక్రం అంటే బొడ్డు ప్రదేశంలో మనము సంయమం చేయడం ద్వారా శరీరం యొక్క రచన ఏ విధంగా అయితే నడుస్తుందో ఆ శరీరం యొక్క సంరచన పూర్తిగా ఆ యోగికి తెలుస్తుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి మనము అక్కడ సంయమం చేయడం ద్వారా శరీరంలో ఉండే గతివిధి అంటే ఏ రకంగా దాని సంరచన అంటే ఈశ్వరి వ్యవస్థ ప్రకారంగా ఏ రకంగా దానికి గతివిధి నడుస్తుంది, శరీరం యొక్క నడవడానికి పంచ ప్రాణాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఏదంతా ఏ రకంగా ఉందని చెప్పి అంటే శరీరం యొక్క సంరచన యొక్క గతివిధి యొక్క మొత్తం ఆ రహస్యం అంతా యోగి తెలుసుకోగలుగుతాడు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని వ్యాస భాష్యంలో చూడండి, ఇక్కడ కింద కనిపిస్తుంది మీకు స్లైడ్ చూడండి. నాభి చక్రే సంయమం కృత్వా కాయ వ్యూహం విజానీయాత్. వ్యాస భాషను ఏం గమనిస్తుందండి ఇక్కడ, నాభి చక్రే సంయమం కృత్వా, నాభి చక్రంలో సంయమం చేసి కాయ వ్యూహం విజానీయ, కాయం యొక్క వ్యూహం అంటే సమూహం, వ్యూహం యొక్క రహస్యం అంతా విజానీయ తెలుసుకోవచ్చు మనము. దాంట్లో ఏముంది, వాత పిత్త శ్లేష్మాణ త్రయోదోషాః. ఈ వ్యూహంలో ఈ శరీరంలో ఎటువంటి రహస్యం ఉందంటే, ఎటువంటి జ్ఞానం ఉందంటే వాతము, పిత్తము, శ్లేష్ము, ఇవే కదా ముఖ్యంగా 3 దోషాలు ఉంటాయన్నమాట. వాతం ఉంటుంది, కఫం ఉంటుంది, పిత్తం ఉంటుంది, ఈ 3 దోషాలు ఉంటాయి, ఈ 3 గుణాలు ఉంటాయన్నమాట. అందుకే వాత పిత్త శ్లేష్మాణ త్రయోదోష, ఈ 3 దోషాలు ఉంటాయన్నమాట. ఇంకేముంటాయి ఈ శరీరంలో, ధాతవ, ఏంటి ధాతులు, సప్త, ధాతవ సప్త అంటే 7 ధాతువులు ఉంటాయి. ఎన్ని ఉంటాయండి, 7 ధాతువులు ఉంటాయంట. ఏంటి 7 ధాతువులు అంటే మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి రస రక్త మాంసంగా మారిపోయి ఇక్కడ 7 ధాతువులు ఉత్పన్నమవుతాయి మన శరీరంలో. మన శరీర సంరచనకి శరీరం యొక్క గతివిధి నడవాలి అంటే ఈ సప్త ధాతులు చాలా అవసరము. ఈ సప్త ధాతుల ద్వారా మనకు ఆ శక్తి సామర్థ్యము మనకు ఐశ్వర్యం కలుగుతున్నాయి అన్నమాట. కాబట్టి ఈ సప్త ధాతులు ఏంటివి అంటే అక్కడ కింద ఇచ్చారు చూడండి, త్వగ్, లోహిత, మాంస, స్నాయు, అస్థి, మజ్జ, శుక్రాణి, ఇవి 7 ధాతులు అంట. అంటే త్వచము, లోహితం అంటే రక్తము, మాంసము, స్నాయువు, అస్థి, మజ్జ, శుక్రము అంటే వీరేకనాలు, ఇవన్నీ ఈ రకంగా తయారవుతాయండి. 7 ధాతులు ముఖ్యంగా తయారవుతాయి. అంటే మనం తిన్న ఆహారము ఈ రకంగా ముందు మాంసము
జీర్ణశక్తి మనం తిన్న ఆహారం అనేది రక్తం మాంసంగా మారిపోయి రసంగా రక్తంగా రక్తంతో మాంసం ఇవన్నీ క్రమంగా ఇప్పుడు చెప్పిన పద్ధతి ప్రకారంగా 7 తత్వాలు 7 ధాతులు ఉత్పన్నమవుతాయి. కాబట్టి వీటి యొక్క రహస్యం కూడా తెలుస్తుంది. వాత పిత్త శ్లేష్మాలతో పాటు ఈ 7 ధాతులు ఏంటివి అనేది ఏ రకంగా పనిచేస్తున్నాయి, ఏది ప్రధానంగా ఉంది అనేది ఈ సప్త ధాతుల గురించి కూడా మనకు ఏ రకంగా ఉత్పన్నమవుతాయి అనేది మనకు తెలుస్తుంది. మనం తిన్న ఆహారం ఏ విధంగా జీర్ణశీలం అయిపోయి రక్త మాంస మధ్యం ఏ విధంగా ఉత్పన్నం చేస్తాయని మనకు యథార్థంగా యోగి తెలుసుకోగలుగుతాడు. ఇందులో కూడా పూర్వం ఏషాం బాహ్యం ఇత్యేష విన్యాసః ఇత్యేష విన్యాసిక ఇత్యేవ అనే వకారం తీసేయండి. ఇక్కడ పూర్వం ఏషాం బాహ్యం ఇత్యేష విన్యాసః ఇత్యేవ వా ఉంది, వా అవసరం లేదు అక్కడ, వా ప్రింటింగ్ తప్పు పడింది అక్కడ. సో బాహ్యం ఇత్యేష పూర్వం ఏషాం బాహ్యం అంటే ముందుగా ఉత్పన్నమైనది త్వక్ ఇచ్చానట. ఏమిచ్చాడు? త్వక్. తర్వాత ఇచ్చేది దానికంటే సూక్ష్మంగా లోహితం అంటే రక్తం ఇచ్చా అంటే అది రక్తం దృష్టిలో త్వక్ అనేది కొంచెం బాహ్యమైందన్నమాట, అది కొంచెం స్థూలమైందన్నమాట. తర్వాత లోహితం తర్వాత మాంసం ఏర్పడుతుందన్నమాట. ఆ మాంస దృష్టిలో ఈ లోహిత రక్తం అనేది బాహ్య వస్తువు అనమాట, అంటే బాహ్యంగా ఉంటుంది, అంటే స్థూలంగా ఉంటుంది. తర్వాత మాంసం అనేది స్నాయుకు దృష్టిలో స్థూలంగా ఉంటుంది, అంటే బయట ఉంటుంది. ఆ రకంగా ముందుగా కొద్దీ ఇవన్నీ తర్వాత ఇవన్నీ కూడా బాహ్యం అయిపోతాయి. అందుకే పూర్వం ఏషాం బాహ్యం ఇత్యేష విన్యాసః అంటే త్వచ అన్నిటికంటే బయట ఉంటుంది అన్నమాట. దానికంటే కొంచెం లోపల రక్తం ఉంటుంది, దానికంటే లోపల కొంచెము మళ్ళీ మాంసం ఉంటుంది, దానికంటే ముందు స్నాయువు ఉంటుంది, దానికంటే ముందుగా అస్థి ఎముక ఉంటుంది, తర్వాత దాంట్లో ఆ ఎముకలో మధ్య ఏర్పడుతుంది, ఆ మధ్య ద్వారా మనకు శుక్రం ఏర్పడుతుంది, వీర్య కణాలు ఏర్పడతాయి అని చెప్పి ఇట్లా ఒకదానికొకటి ఇవన్నీ కూడా బాహ్యంగా ఉంటాయి. లాస్ట్ అంతిమ తత్వం అనేది శుక్ర కణాలు మనకు ఏర్పడతాయి, శుక్రాన్ని అని చెప్పి. ఇవన్నీ కూడా ఇటువంటి రహస్యవంత వాత పిత్త కఫాలు ఏవైతే ఉన్నాయో ఈ శరీరం ఏ విధంగా నడుస్తుంది, ముఖ్యంగా ఈ తత్వాలతో మన శరీర సంరక్షణ నడుస్తుంది. ఇవి వాత పిత్త కఫాలు అంటే ఎప్పుడు సమభావంలో ఉండవు, ఏదో ఒకటి ప్రధానంగా ఉంటుంది. ఒకసారి వాత ప్రధానంగా ఉంటుంది, పిత్త ప్రధానంగా ఉంటుంది, శ్లేష్మం ప్రధానంగా ఉంటుంది అన్నమాట. అంటే ఇవన్నీ సమవస్తులో ఉన్నాయనుకోండి మనం ఆరోగ్యంగా ఉన్నట్టుగా మనం గుర్తించవచ్చు. ఒకసారి మనకి వాతావరణ ప్రభావం వల్ల, వ్యక్తిగత ప్రభావం వల్ల, ఏదైనా సమస్య వల్ల దీంట్లో మనకు మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వీటి యొక్క రహస్యం ఆ యోగి తెలుసుకోగలుగుతాడు. ఎక్కడ సంయమం చేయడం ద్వారా? నాభి చక్రంలో సంయమం చేయడం ద్వారా, అంటే బొడ్డు ప్రదేశంలో సంయమం చేయడం ద్వారా, ధారణా ధ్యాన సమాధి చేయడం వల్ల ఈ శరీరం యొక్క సంరచన మొత్తం పంచప్రాణాలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, ప్రాణము, అపానము, వ్యానము, ఉదానము, సమానం, ఇవి కూడా మొత్తం శరీరం యొక్క సంరచన మనకు తెలుస్తుంది ఆ యోగికి అని చెప్పి ఇక్కడ మనకు స్పష్టంగా వ్యాస భాష్యం ద్వారా అదే విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ సప్త ధాతువులు ముఖ్యంగా 3 వాత పిత్త శ్లేష్మాల గురించి, ఈ 3 త్రిదోషాల గురించి మనకు యథార్థంగా అది తెలుసుకోగలుగుతాడని చెప్పి చెప్పుకున్నాము. తర్వాత నెక్స్ట్ ఏం చెప్పారంటే 30వ సూత్రంలో కంఠకూపే క్షుతి పిపాస నివృత్తి. కంఠకూపే క్షుతి పిపాస నివృత్తి. ఇక్కడ ముందు సూత్రంలో నాభి చక్రే కాయ వ్యూహ ధ్యానం అన్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ నాభి ప్రదేశం మొత్తం అనేది ముందు కేంద్రంగా ఉంటుందండి. అంటే అన్ని అవయవాలు కూడా శరీరంలో సంరచన అంతా కూడా ఈ నాభి ద్వారా, అంటే మెయిన్ మధ్య కేంద్రంగా ఉండి అన్నిటినీ శరీరం యొక్క తంత్రం నడిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఆ మెయిన్ తంత్రం ఏదైతే ఉందో ముఖ్య నాభి ప్రదేశము అక్కడ సంయమించడం వల్ల అందుకే శరీరం యొక్క సంరచన మొత్తం మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఆ నాభి చక్రం అంటే ఇప్పుడు ఉదర భాగం అంటే ముఖ్యంగా ఎక్కడ వస్తుంది, ఆ ఉదర భాగంలో ఉంటుంది అన్నమాట ఈ నాభి చక్రం కదా. కాబట్టి అంటే మనకు ఇవి దోషాలన్నీ ఎప్పుడు ఏర్పడిన అవుతాయంటే మనం తిన్న ఆహార లోపాల వల్ల ఇవన్నీ దోషాలు వచ్చేస్తాయి. ఏదైనా కానీ మనం తిన్న ఆహారం జీర్ణించకపోతే ఇవన్నీ ఇప్పుడు మన సప్తధాతులు చెప్పే వాటిలో మార్పులు వస్తాయి. మార్పులు అంటే అవి సరిగ్గా ఏ తత్వం తయారు కావాలని ఆ తత్వం తయారు కాదు. అంటే మనకి జీర్ణశక్తి మనం తినే ఆహారం అన్ని యుక్తంగా ఉన్నాయనుకోండి, సంయమంగా ఉన్నాయనుకోండి, యథార్థంగా ఉన్నాయనుకోండి, శుద్ధంగా సాత్వికంగా ఉన్నాయనుకోండి, ఈ సప్తధాతులు యథార్థంగా పనిచేస్తుంటారు. దీంట్లో ఏ ఒక్క దాంట్లో గతి అవరుద్ధమైనా కూడా అప్పుడు వేరే కారణాలకు దారితీస్తుంది, వేరే జబ్బులకు వేరే రోగాలకు కారణం అవుతుందన్నమాట. కాబట్టి వీటిలో గతి అవరుద్ధం కావడం వల్ల మనకు భిన్న మనకు మార్పులు వస్తూ ఉంటాయి, శరీరంలో మార్పులు వస్తుంటాయి. వీటి యొక్క సప్తధాతుల యొక్క గతి విధి సక్రమంగా నడుస్తుంది అనుకోండి, అక్కడ ఎటువంటి సమస్య ఉండవు, అన్ని సమావస్థలో ఉంటాయి.
మొత్తానికి ఏమైనా కూడా ఈ నాభి ప్రదేశంలో మనకు ముఖ్యమైన కేంద్ర స్థలం కాబట్టి వాటి మీద సంయమం చేయడం ద్వారా ఆ శక్తి సామర్థ్యం ఆ యోగి కలిగి ఉంటుందని చెప్పుకున్నాము. నెక్స్ట్ 30వ సూత్రం చూడండి. కంఠకూపే క్షుత్ పిపాసా నివృత్తి. కంఠకూపం అంటే కంఠ భాగంలో మనము సంయమం చేయడం ద్వారా క్షుత్ పిపాసా నివృత్తి. క్షుత్ పిపాస అంటే ఇక్కడ అతనికి ఆకలి దప్పికలు ఉండవంట. కంఠకూపంలో మనం సంయమం చేయడం ద్వారా ఆకలి దప్పికలు అతనికి ఉండవు అని చెప్పి మనకు ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. సో కంఠకూపంలో సంయమం చేసినప్పుడు ఏ రకంగా మనకు ఆకలి దప్పికలు ఇప్పుడు మనకు అంత బాధించవంటే, ఇక్కడ ఆ కంఠకూపంలో సంయమం చేయడం ద్వారా ఏమో అవుతుందంటే, ఈ కంఠకూపంలో ముఖ్యంగా ఇది ఏ భాగం తీసుకోవాలంటే ముందు వ్యాస భాషను చూడండి, ఒకసారి చూద్దాము. ఇక్కడ జిహ్వా యొక్క అధోభాగము, ఆ అధోభాగం కింద అంటే ఇప్పుడు మాకు కొండ నాలుక ఉంటుంది కదా, మన నాలుక యొక్క మూల భాగం ఎక్కడ ఉంటుంది, ఆ కొండ నాలుక ఏదైతే ఉందో దాని కింది భాగం తీసుకోవాలి. ఆ కింది భాగంలో మనం సంయమం చేయడం ద్వారా, ఎందుకంటే ఆ మూల భాగం నుంచి మనకు ఆకలి దప్పిక నుంచి మనకు అక్కడి నుంచి మనకు ఉత్పన్నం అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఆకలి దప్పికైనా అక్కడి నుంచి అది సంవేదనశీలతగా మనకు ప్రేరేపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సంవేదన అక్కడ ఉత్పన్నం అవుతుంది. కాబట్టి దాని మీద సంయమం చేయడం ద్వారా ఆ వ్యక్తికి, ఆ యోగికి ఆ ఆకలి దప్పికలు ఉండే ఏదైతే ధర్మానుసారంగా శరీర అవస్థ ప్రకారంగా ఎక్కువగా మనకు సమయానుకూలంగా మనకు అవి స్పందిస్తాయో, ఆ స్పందన అది అక్కడ సంయమం చేయడం ద్వారా అంత ఉండదు. అంటే మామూలుగా శారీరక ధర్మ ప్రకారంగా అయితే ఆకలి దప్పికలు ఖచ్చితంగా అవుతాయి. కాబట్టి కొంతవరకు ఆ యోగికి శక్తి సామర్థ్యం పెరుగుతుందన్నమాట. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కొంచెం సూక్ష్మంగా ఆ వాయువులో ఉన్నటువంటి వాయువును అక్కడ తీసుకుంటూ ఉంటాడు కాబట్టి అంత బాధించవు అన్నమాట. అంటే పూర్తి దాని లీనం కావడం వల్ల అంత వేధించవు. అంతేగాని ఒక సీమిత సమయం వరకే ఎక్కువ ఆకలి దప్పికలు ఉండవు. అంతేగాని పూర్తి ఎల్లకాలం ఈ కంఠకూపం మీద సంయమం చేయడం ద్వారా అసలు ఆకలి దప్పికలు ఉండవు అనేది ఇది అంత సహజం యుక్తం కాదు. కొంతవరకు ఆ సామర్థ్య శక్తి అతనిలో ఆ యోగి పెరుగుతుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు అనమాట. సో అదే విషయాన్ని ఇక్కడ ఇచ్చారు. వ్యాస భాషను చూడండి. వ్యాస భాషను ఏం చెప్పారంటే ఇక్కడ జిహ్వాయాః అధస్తాత్ తంతు, జిహ్వాయాః అధస్తాత్ తంతు. చూడండి ఇక్కడ జిహ్వాయాః అధస్తాత్ తంతు అంటే కింద అంటే జిహ్వా యొక్క కింది తంతు, అంటే మనకు మూల నాలుక అని చెప్పారా, కొండ నాలుక ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి. జిహ్వాయాః అధస్తాత్ అనే కింది నుంచి తంతు అధస్తాత్ కంఠః. ఆ జిహ్వాకి మూల కింద ఏ తంతు ఉందో ఆ తంతు కూడా కింద ఉంది, కంఠ భాగం ఉందంట. ఆ తంతువుకి నీచే తతో అధస్తాత్ కంఠః, తతో అధస్తాత్ కూపః. ఆ కంఠం కింద ఆ కంఠం కంటే కూడా కింద ఉంది కూపం, అంటే ఒక గర్తం గడ్డ లాంటి మనకు కనిపిస్తుంది. కొంతమందికి ఆ కంఠం కింద బాగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే అది కోణాకారంగా త్రిభుజ కోణాకారంలో లేదంటే భిన్న భిన్నంగా ఒకరికి ఒక రకంగా ఉంటుందన్నమాట. కంఠం ప్రత్యక్షంగా కింద కూప భాగం కనిపిస్తుందంట, గడ్డ భాగం కనిపిస్తూ ఉంటుందట. ఆ ప్రదేశంలో తత్ర సంయమం కృత్వా తత్ర సంయమ క్షుత పిపాసే నా బాధేతే. అక్కడ సంయమం చేయడం ఈ ఆకలి దప్పికలు అనేది బాధించవు, వేధించవు అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నామట. కాబట్టి చూడండి ఇక్కడ జిహ్వాయాః అధస్తాత్, జిహ్వాకి కింది భాగం నుంచి తంతుః ఉంటుంది. ఆ తతో అధస్తాత్ ఆ తంతు కింది భాగంలో తతో అధస్తాత్ కంఠః, కంఠ భాగం ఉంది. తతో అధస్తాత్ దానికంటే కింది భాగానే కూపః అంటే చెప్తే గర్తలాగా ఆ కంఠం మన కొనగా బాగా లేచి ఉంటుంది, అది పైన గట్టి కఠోరంగా ఉంటుంది. దాని కింది భాగంలో మనము సంయమం చేయడం ద్వారా ఏమవుతుందంట, ఈ ఆకలి దప్పికలు మనిషికి అంత వేధించవు, ఆ యోగికి వేధించవు, అంత సామర్థ్యం అతనికి ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఈ వ్యాస భాష ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ మన సంయమం ఏదో మొన్న అడిగారు, ఆకలి దప్పులు ఎక్కువ అవుతుంటాయని వాటిని నిరోధించాలంటే ఏం చేయాలి ఈ రకంగా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కానీ ఆ స్థితి మనం తెచ్చుకోవాలంటే ముందుగా మనకు ప్రజ్ఞ ఆలోకం ఉత్పన్నం కావాలి. సంయమం ద్వారా ప్రజ్ఞాలోక భవతి అని చెప్పుకున్నాం కదా.
ఆ సంయమ ధారణ ధ్యాన సమాధి సిద్ధించినప్పుడు ప్రజ్ఞాలోకం ఏర్పడుతుంది. ఆ ప్రజ్ఞాలోకం ఏర్పడినప్పుడే మన కంఠకూపంలో మనము మన మనసుని కేంద్రీకరించవచ్చు. కాబట్టి ముందు ఆ సామర్థ్యం సంపాదించుకోవాలి. అటువంటిప్పుడు అంత శక్తి సామర్థ్యం మనలో కూడా ఆకలి దప్పికలు లేకుండా మనం వీటిని అంటే ధ్యానమగ్నం కావచ్చు. అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువగా అడవుల్లో ఉన్నటువంటి యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇలా చేస్తుంటది. కంఠకూపంలో వాళ్ళు ధ్యానం చేసి వాళ్ళ ఆకలి దప్పుకుని ఎక్కువగా అరికట్టగలిగి ఎక్కువ దీర్ఘకాలం వరకు ఆ సమాధి స్థితిలో కూర్చునే శక్తి సామర్థ్యం అది పెరుగుతున్నాను. ఎక్కువ దీర్ఘకాలం వరకు ఆ సమాధి స్థితిలో వాళ్ళ ఆనంద మగ్నంలో పరమాత్మలో ఆత్మలో లీనమై ఉంటారు అనమాట. అంత శక్తి అతనిలో కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏం చెప్పాను చూడండి. నెక్స్ట్ ఏం చెప్పానంటే కూర్మ నాడ్యాం స్థైర్యం. 31 సూత్రం చెప్పానంటే కూర్మ నాడ్యాం స్థైర్యం. కూర్మ నాడిలో సంయమం చేయడం ద్వారా స్థిరత కలుగుతుంది. అంటే స్థిరత్వం పొందుతాడు ఆ యోగి. కూర్మ నాడి మీద సంయమం చేయదా స్థిరత్వాన్ని పొందగలిగిన శక్తి అతనిలో కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ సూత్రం ద్వారా మనకు తెలిసింది. కూర్మ నాడి అంటే ఇప్పుడు సుషుమ్న నాడి అలాగా కొన్ని నాడులు ఉన్నాయండి. అవి సూక్ష్మంగా ఉంటాయి. వాటిలో సంయమం చేయడం ద్వారా మనకు స్థిర పదాన్ని పొందవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే విషయంలో భాష్యం ఏమిచ్చారు చూడండి. ఇక్కడ ఏమన్నారంటే వ్యాస భాషంలో కూపాత్ అధః ఉరసి కూర్మాకార నాడి వర్తతే. ఎక్కడంట కూపాత్ అధః కింద చూడండి, స్లైడ్ చూడండి. ఇక్కడ మనం ముందు కంఠకూప అని చెప్పి కంఠకూపంలో సంయమం చేయడం ద్వారా పిపాస నివృత్తి, ఆకలి దప్పికల యొక్క నివృత్తి కలుగుతుందని చెప్పుకున్నాం. ఇక్కడ ఆ కూపం ఏదైతే ఉందో ఆ కూప విషయం చెప్తున్నామాట. కూపాత్ అధః, ఆ కూపం కూడా కింద. కూపాత్ అధః ఉదసి, ఆ కూపం కిందకి భాగంలో కిందకి వచ్చేస్తే ఉదసి అంటే ఛాతి భాగం వస్తుందన్నమాట. ఆ కూపాత్ అధః ఉదసి కూర్మాకార నాడి వర్తతే. అది వైద్యులకు వైద్యులు ఎవరైతే ఉన్నదో వాళ్ళకు శరీరం యొక్క సంరచన చూసిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. అంటే కూర్మాకారం అంటే ఒక తాబేలు యొక్క ఆకారంలో ఒకటి నాడి ఉంటుంది అన్నమాట సూక్ష్మంగా లోపల. కూపాత్ అధః ఉదసి అంటే ఛాతిలో గుండెలో ఉదహ భాగంలో కూర్మాకార నాడి. కూర్మాకారం అంటే కూర్మ అంటే ఇక్కడ తాబేలు ఆకారంలో ఒక నాడి ఉంటుందంట. తస్యాం కృత సంయమ, అందులో చేసినటువంటి సంయము. స్లైడ్ చూసుకోండి. తస్యాం కృత సంయమ స్థిర పదం లభతే. స్థిర పదత్వాన్ని పొందవచ్చు. అంటే అక్కడ సంయమం చేయడం ద్వారా మనసుకు అంటే శరీరంలో శారీరకంగా స్థిరత్వం వస్తుంది, మానసికంగా కూడా స్థిరత్వం అతనిలో వస్తుంది. అంటే దాంట్లో తటస్థంగా ఉండగలుగుతామంట, స్థిరంగా ఉండగలుగుతా, దాంట్లో చాంచల్యం ఉండవంట, అంత శక్తి వస్తుందంట. అంటే ప్రతి విషయంలో తటస్థంగా స్థిరంగా ఉండి సమావస్థలో ఉండి ఏదైనా చేయగలుగుతాడో దాని జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాడనమాట. ఆ శక్తి ఈ కూర్మ నాడి మీద సంయమం చేయడం ద్వారా ఈ యోగికి కలుగుతుందని చెప్పి మనం చెప్తున్నాం. అంటే శారీరకంగా మానసికంగా స్థిరత్వాన్ని పొందగలుగుతాడు ఆ యోగి. అదే విషయాన్ని ఇక్కడ మనకు కూపాద అధః ఉదసి కూర్మాకార నాడి తస్యాం కృత సంయమ స్థిరపదం లభతే. స్థిరత్వాన్ని పొందగలుగుతాడు. ఎలాగా స్థిరపదాన్ని పొందగలుగుతా అంటే దానికి భౌతిక ఎగ్జాంపుల్ చెప్పేది ఇక్కడ. యథా సర్పో గోధావా ఇది. సర్పో గోధావా ఇది. సర్ప అంటే పాము, గోధా అంటే ఉడుము ఉంటుంది కదా, ఆ ఉడుము. ఇవి ఈ గోదా కానీ అంటే ఉడుము కానీ పాము కానీ అవి బిలంలోకి వెళ్ళినప్పుడు ఆ బిల్వాల్లో ఉంటాయో, అవి ఎక్కడైతే ఉంటాయో, ఏ పుట్టల్లో ఉంటాయో, అవి లోపలికి వెళ్ళినప్పుడు ఎంత స్థిరత్వాన్ని పొందుతాయంటే నువ్వు పైన తోక కనిపించిన తోక పట్టుకొని లాగినా కూడా అవి బయటికి రావు. అంటే అంత పూర్తిగా గట్టిగా పట్టుకుంటాయన్నమాట. అంటే ఎటువంటి సమస్య వచ్చినాడా అని కదలమాట, వాళ్ళు తెగిపోతుంది కానీ బయటికి రావు. అంత బలంగా బిలంలోకి దూరిన తర్వాత అవి అంత స్థిరత్వాన్ని పొంది గట్టిగా పట్టుకొని ఉంటాయి. కానీ ఆ యోగి కూడా కూర్మ నాడిలో సంయమం చేయడం ద్వారా అటువంటి దాంతో పోల్చి చెప్పామంట అటువంటి స్థిరతను పొందగలుగుతా. అంటే ప్రతి స్థితిలోనూ ఎటువంటి స్థితి వచ్చినా కూడా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి బాధ వచ్చినా కూడా స్థిరత్వాన్ని విచలితం కాకుండా స్థిరంగా సంయమంగా ఉండి సమావస్థలో ఉండి
అనుకునే లక్ష్యం వైపు ముందుకు వెళ్తూ ఉంటాడు. అంత శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుందని చెప్పి ఇక్కడ ఈ కూర్మనాడిలో సంయమం చేయడం ద్వారా మనకు ఆ సామర్థ్యం కలుగుతుందని చెప్పి మనకు ఇక్కడ వ్యాస భాషను అదే విషయం చెప్పారు. దానికి గోదా సర్పాకి ఉదాహరణ మనకు స్పష్టంగా ఇది మనం లౌకికంగా చూస్తూ ఉంటాం. యోగికి కలుగుతుంది. నెక్స్ట్ 32వ సూత్రంలో చూడండి, కింద ఇచ్చాడు ఇక్కడ మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం. జ్యోతిషి సిద్ధ దర్శనం అంటే మూర్ధ అంటే మన మస్తిష్కంలో పైన బ్రహ్మరంధ్రం ఉంటుందన్నమాట. అక్కడ ఒక ప్రకాశం అంటే బ్రహ్మరంధ్రం, అది ప్రకాశంకు సమాధి ద్వారా తెలుస్తుంది. మూర్ధ జ్యోతిషి అంటే మూర్ధ జ్యోతిషిలో అంటే మూర్ధ యొక్క జ్యోతి భాగంలో సంయమం చేసినట్టే. మూర్ధ జ్యోతిషి సిద్ధ దర్శనం అంటే మూర్ధాలు అంటే బ్రహ్మరంధ్రంలో సంయమం చేయడం ద్వారా సిద్ధ దర్శనం, సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో, సిద్ధ యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనం కలుగుతుంది మనకు. ఈ బ్రహ్మరంధ్రంలో ధారణా ధ్యానం సమాధి చేయడం ద్వారా మనకి సిద్ధ దర్శనం, సిద్ధ పురుషుల యొక్క సిద్ధ యోగుల యొక్క దర్శనం మనకు కలుగుతుంది. అంటే మామూలుగా ఇలా సంయమం చేయకుండా మన యోగిని గుర్తించలేమండి. సామాన్య విషయం కాదు. ఒక యోగి ఎవరైతే ఉన్నదో ఆ యోగి ఇంకొక యోగిని గుర్తించగలుగుతారు. సామాన్య వ్యక్తి ఆ యోగిని గుర్తించలేము. ఎందుకంటే ఆ లక్షణాలను మనం గుర్తించాలంటే మనలో ఆ స్థితిలో ఉన్నప్పుడు మనకు ఆ శక్తి సామర్థ్యం మనలో కలుగుతాం. సామాన్యంగా అది ఎవరికి తెలియదు. కాబట్టి ఆ సిద్ధ దర్శనం అంటే సిద్ధులు యొక్క దర్శనం కలగాలంటే మనకు మూర్ధ జ్యోతిషి, మూర్ధాలో మనం సంయమం చేసినప్పుడు అటువంటి శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతాయి. యోగ్యత సిద్ధ మహాపురుషులు ఎవరైతే ఉన్నారో, సిద్ధ పురుషులు ఎవరైతే ఉన్నారో, సిద్ధ యోగులు ఎవరైతే ఉన్నారో, ఇంకా దేవి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనంగా అతను చేసుకునే శక్తి సామర్థ్యం ఎక్కడ ఎవరైతే ఉన్నారో అనే శక్తి సామర్థ్యం కూడా అంటే ఈ బ్రహ్మాండంలో, ఈ ద్విలోకంలో, ఈ పృథ్వీలోకంలో ఎవరైతే తిరుగుతున్నారు, ముక్తాత్మలు ఎవరెవరు ఉన్నారు అనే దర్శనం, సిద్ధుల యొక్క దర్శనం కూడా అతనికి అనుభూతి కలుగుతుంది అని చెప్పి మనకి ఇక్కడ సూత్రం ద్వారా తెలుస్తుంది. ఇదే విషయాన్ని మళ్ళీ వ్యాస భాషలో ఏమన్నా చూడండి. శిరః కపాలే అంతశ్చిద్రం ప్రాభాస్వరం జ్యోతి. అక్కడ జ్యోతి అంటే ఏమిటి ముందు చెప్తున్నాడు. శిరః కపాలి అంటే మన తల కపాల ఇక్కడ ఏమిటండి శిరః కపాలే చూడండి, స్లైడ్ చూసుకోండి. శిరః కపాలే అంటే కపాల భాగంలో అంతః ఛిద్రం అంటే మధ్యలో ఛిద్రం ఉందంట. అక్కడ ఏముంది రాభాస్వర జ్యోతి. అక్కడ రాభా అంటే ప్రకృష్ణ, ఆభాష అంటే ప్రకృష్ణ అంటే ప్రకాశం కలిగినటువంటి జ్యోతి అక్కడ ఉందంట. కానీ తత్వ సంయమం కృత్వ అంటే బ్రహ్మరంధ్రంలో సంయమం చేసి అక్కడ ఒక ప్రకాశితమైనటువంటి జ్యోతి అక్కడ కనిపిస్తుంది మనకు. అంటే సంయమం ద్వారా కనిపిస్తుంది. అక్కడ మనము ఒక దృష్టి పెట్టి అక్కడ బ్రహ్మరంధ్రంలో మనము ఆ జ్యోతిలో సంయమం చేయడం ద్వారా తత్వ సంయమం కృత్వ సిద్ధానం అంటే ఇక్కడ ఎవరు ద్యావ పృథివ్యో అంతరాల ఆచారీణాం దర్శనం. ద్యావ పృథివ్యో అంతరాలాచారీణాం దర్శనం అంటే ద్విలోకము పృథ్వీలోకి మధ్యలో తిరిగినటువంటి యోగులు, సిద్ధ పురుషులు, మహాపురుషులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క దర్శనం కలుగుతుంది. అంటే మనకు ఆ స్థితిలో కలిగినప్పుడు మనకు మతి ఆ రకంగా పనిచేస్తుంది. ఎవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది మనం ఆ యోగికి తెలిసిపోయింది. వ్యక్తులు ఈ రకంగా ఉన్నాయంటే వీళ్ళు ఈ చోట ఉంటారు తెలుసు. ఆ వాతావరణ యొక్క పరిస్థితి తెలిసినప్పుడు, వాతావరణాన్ని గమనించినప్పుడు అక్కడ వాళ్ళు ఆ యోగ్యత కలిగినటువంటి వ్యక్తులంతా ఇటువంటి ప్రదేశాల్లో ఉంటాయి, ఇటువంటి స్థానంలో ఉంటారని చెప్పి ఆ యోగి గుర్తించగలిగినటువంటి శక్తి సామర్థ్యం అతనికి కలుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ ఇప్పుడు శ్రద్ధ అంటే ఇప్పుడు మాకు తెలియకుండా సంయోగం అలా ఏర్పడుతుంది అన్నమాట. కూడా ఇప్పుడు మంచి వాళ్ళని ఒక చోటు సమాన గుణ కర్మ స్వభావం వ్యక్తులు అంత ఒక చోటు చేరుకుంటారు. మన ప్రయత్నించినప్పుడు మనకు అటువంటి ఎదుగుతూ ఉంటామంట. అంటే ఆ శుద్ధ
ఆ సిద్ధ పురుషులు రావడం కానీ సిద్ధ పురుషుల దగ్గర మనం వెళ్ళడం కానీ ఏదో ఆలంబనం ఏదో సంయోగం సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అటువంటి వ్యక్తులకు దగ్గరికి మనం వెళ్ళగలుగుతాము. ఆ సామర్థ్యం ఖచ్చితంగా వస్తుంది. అంటే ఆ మతి ఆ రకంగా పనిచేస్తుంది. అంటే ఎవరు ఎక్కడైతే ఉన్నదో మన మతి మన బుద్ధిని అక్కడే అటువైపు తీసుకెళ్తున్నామంట. ఆ యోగులు ఏదైతే ఉన్నారో ఇక్కడ ధ్యావ పృథివీ అంతరాలాచారీన అంటే మధ్యలో విచరిస్తున్నటువంటి యోగులు సిద్ధ పురుషులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మనకు అనిపిస్తుంటది అనమాట. ఎక్కడ ఉన్నది ఏ విధంగా ఉన్నదని చెప్పి మనకు వాళ్ళు గుర్తించి మనం వాళ్ళ దగ్గర వెళ్ళగలుగుతాం. అంటే ఆ యోగించగలుగుతాడు. కాబట్టి ఆ సిద్ధ దర్శనం కలుగుతుందని చెప్పి మనం ఇక్కడ చూస్తున్నాము. సో మూల్దా జ్యోతిషి సిద్ధ దర్శనం. మూల్దా అంటే బ్రహ్మరంధ్రంలో సంయమించడం ద్వారా అటువంటి యోగ్యత ఆ యోగికి కలుగుతుందని చెప్పి మనకు స్పష్టంగా ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ 33వ సూత్రం ఏం చెప్పారంటే ఇక్కడ ప్రాతిభాత్ వా సర్వం ఇదే చెప్పాడు. మళ్ళా అంటే ఒకటి స్థిరత్వం పొందుతామని చెప్పుకున్నాము. ఒకటి ఏం చెప్పుకున్నాము, కూర్మనాడిలో సంయమం చేయడం ద్వారా ఏం చెప్పుకున్నాము, స్థిర పదాన్ని పొందుతాడని చెప్పుకున్నాం. ఇది నెక్స్ట్ సూత్రం మూల్ధా జ్యోతి సిద్ధ దర్శనం. ఇంకా బ్రహ్మరంధ్రంలో సంయమం చేయడం సిద్ధ పురుషుల యొక్క దర్శనం కలుగుతుందని చెప్పాం. అదేవిధంగా బ్రహ్మ దర్శనంలోనే బ్రహ్మ రంధ్రంలోనే మనము బ్రహ్మరంధ్రంలో సంయమం చేయడం ద్వారా ఇంకోటి ఏం కలుగుతుంది, ప్రాతిభాత్ సర్వం అంటే ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. అంటే ప్రత్యుత్పన్నం అయితే ఉత్పన్నం ఏర్పడుతుంది. అంటే లేదా సర్వం సంపూర్ణ ఉత్పన్నం అవుతుంది. అన్ని రకాల జ్ఞానం అతనికి ఉత్పన్నం అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రంలో మూల్ధా జ్యోతిష సంయమం చేయడం ద్వారా వా అని చెప్పి ఇంకోటి చెప్పాడు. ప్రాతిభాత్ వా సర్వం అంటే ప్రాతిభ నామ జ్ఞానం చేత అథవా లేదా అన్ని సర్వం అన్ని జ్ఞానంలో ఉత్పన్నం అవుతాయి. ఎక్కడ ఈ మూల్ధా జ్యోతిషలో సంయమం చేయడం ద్వారా ముఖ్యంగా ప్రాతిభ జ్ఞానం అతనికి ఏర్పడుతుంది. ఈ కేవలము సిద్ధ పురుష జ్ఞానమే కాకుండా సంపూర్ణ జ్ఞానం ఎప్పుడు ఏ విషయం తెలుసుకోవాలంటే ఆ విషయం సహజంగా అవలీలుగా అతను ఆ యోగి గుర్తించగలుగుతాడు. సంపూర్ణ జ్ఞానం గుర్తించగలుగుతాడు. ఎక్కడ ఏ విషయంలో అయినా కూడా దాన్ని తెలుసుకునే శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుందని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. ఎక్కడ ప్రాతిభాత్ వా సర్వం అంటే ప్రాతిభ జ్ఞానం వల్ల సర్వం అన్ని జ్ఞానాలు అతనికి తెలుస్తాయి అని చెప్పి ఇక్కడ మనకు ఈ సూత్రం ద్వారా మళ్ళా 33 సూత్రం ఇచ్చారు. ఇదే విషయాన్ని చూడండి భాషలు ఏమంటున్నారంటే చూడండి ప్రాతిభాత్ వా సర్వం ఇచ్చాడు. అంటే ప్రాతిభ అంటే ప్రత్యుత్పన్నమతి జ్ఞానం అనమాట. అంటే స్వయంగా మన దగ్గర ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ జ్ఞానం ద్వారా అయితే మతి ఏర్పడుతుందో ఒక బుద్ధి ఏర్పడుతుంది. మన దగ్గర ఎంతైతే జ్ఞానం ఉంటుందో అంత బుద్ధి ఏర్పడుతుందో అనమాట. ఆ బుద్ధి ద్వారా మనము అన్ని విషయాలు తెలుసుకోవచ్చు. అంత శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది. అదే విషయాన్ని వ్యాస భాషలు ఏమంటున్నారంటే చూడండి ప్రాతిభం నామ తారకం అంటే ప్రతిభా నామ జ్ఞానం అనేది తద్ వివేకజస్య జ్ఞానస్య పూర్వ రూపం. అంటే వివేక జ్ఞానం ఉత్పన్నం కావడానికి ముందు రూపం అంట. అంటే మనలో వివేక జ్ఞానం అంటే ఏమిటి, ఆత్మ వేరు పరమాత్మ వేరు, అదేవిధంగా ఈ ప్రకృతి బుద్ధి వేరు. ఈ మూడు తత్వాలు భిన్న భిన్నంగా తెలుసుకునే శక్తి సామర్థ్యం వివేక జ్ఞానం ఎప్పుడు ఏర్పడుతుంది, దానికంటే ముందు ఈ ప్రాతిభ జ్ఞానం ఏర్పడుతుందంట. వివేక జ్ఞానం ఏర్పడటానికి ముందు బుద్ధి వేరు, ఆ జీవాత్మ వేరు, ఈ శరీరం వేరు తెలుసుకోవడానికి ముందే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ప్రాతిభం నామ తారకం అంటే ప్రాతిభ ప్రత్యుత్పన్నమతి గలటువంటి జ్ఞానం ఉత్పన్నం అవుతుంది ఆ యోగికి. అందుకే తద్ వివేకజస్య జ్ఞానస్య పూర్వరూపం, వివేక జ్ఞానానికి పూర్వరూపం అంట. అది ఎలా పోల్చి చెప్పాడు లౌకిక ఉదాహరణ చూడండి, స్లైడ్ మీద చూసుకోండి. ఇక్కడ ఏం చెప్పాడంటే యథా ఉదయే ప్రభా భాస్కరస్య అంటే ఉదయం వెంటనే మనకి ఏం తెలుస్తుంది, సూర్యుడు ఉదయిస్తుంటారా, భాస్కరస్య ప్రభా యథా ఉదయే అంటే ఉదయించినప్పుడు ఏ విధంగా ప్రాభాస్వరం ఏర్పడుతుందో, అంటే ఉదయించేటప్పుడు మనకి ఇలా ఏర్పడుతుంది, ప్రాభ అంటే రక్తవర్ణంలో ప్రాభాస్వరూపం మనకు కనిపిస్తుంది ఉదయించేటప్పుడు ప్రారంభ స్థితిలో. దాన్ని బట్టి మనం సూర్యుడు ఉదయిస్తుందని మాట తెలుస్తుంది. సూర్యుడు ఉదయాన్ని బట్టి మనకు ఆ ప్రాభాస్వరం ఉత్పన్నం అవుతుంది, మనకి అర్థమవుతుంది అన్నమాట. అందుకే యథా ఉదయే అంటే ఉదయించే సూర్యునిలో ప్రకాశం ఏ విధంగా అయితే మనకు కనిపిస్తుందో అలాగా తేన సర్వమేవ జానాతి, అలాగా సర్వం ఏవ జానాతి ఆ యోగి అని తెలుసుకుంటాడు. యోగి ప్రాతిభస్య జ్ఞానస్య ఉత్పత్తౌ ఇది సర్వమేవ జానాతి అంటే ఆ యోగి ప్రాతిభస్య జ్ఞానస్య ఉత్పత్తో అంటే ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నమైనప్పుడు, ప్రాతిభ జ్ఞానం ఎప్పుడు
మూర్ధా జ్యోతిష్లు అంటే బ్రహ్మరంధ్రంలో సంయమం చేసినప్పుడు ఒక ప్రాతిభ జ్ఞానం ఏర్పడుతుంది. అలా ప్రాతిభస్య జ్ఞానస్య ఉత్పత్తి అయినప్పుడు అంటే అది కలిగినప్పుడు, ఆ సిద్ధి కలిగినప్పుడు యోగిన సర్వమేవ జానతి, అన్ని విషయాలు తెలుసుకుంటాడు. ఏ పదార్థం కావచ్చు, ఏ విషయం కావచ్చు, ఏ వస్తువు కావచ్చు, ఏ సంపూర్ణ బ్రహ్మాండ విషయంలో ఏదైనా కావచ్చు, అన్ని విషయాలు తెలుసుకునే శక్తి సామర్థ్యం ఆ బ్రహ్మరంధ్రంలో ఉంటుంది. అంటే ఆ జ్ఞానం, అటువంటి మతి ఆ యోగికి ఉత్పన్నం అవుతుంది అని చెప్పి ఇక్కడ మనకు ఈ భాషను గారు తెలుస్తుంది. కాబట్టి తేన సర్వం ఏవ జానాతి, అన్ని కూడా తెలుసుకోగలుగుతాడు. ఎవరు? యోగి. ఎటువంటి యోగి? ప్రాతిభస్య జ్ఞానస్య ఉత్పత్తి. ఎప్పుడుగా ఎటువంటి స్థితి కలుగుతుంటే ప్రాతిభస్య జ్ఞానస్య ఉత్పత్తౌ ఇది, ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే, అంతకన్నా ముందు కాదు. కాబట్టి ఈ వివేక జ్ఞానం ఉత్పన్నం కావడానికి ముందు స్థితి మనకు ప్రాతిభ జ్ఞానం ఏర్పడుతుంది, ప్రత్యుత్పన్న మధ్య ఏర్పడుతుంది. ఒక్కోసారి అనుకోకుండా మనం చాలా విషయాల్లో మనం ఎప్పుడు ఊహించమండి, అనుకోకుండా అలాంటి థాట్ వస్తుంది, అలాంటి మనకు బుద్ధి పనిచేస్తుంది, అది ఆశ్చర్యచకితంగా ఉంటుందన్నమాట. ఎవరు ఊహించినటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయట. దాన్ని ప్రత్యుత్పన్న మతి అంట. అంటే సమస్యను బట్టి, పరిస్థితిని బట్టి ఆ టైంలో మనం ఏం చేయవచ్చు, బుద్ధిపూర్వకంగా ఏం చేసి మనం ఆ సమస్య నుండి బయటికి రాగలుగుతాం. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే స్థితి, ముందు చూస్తే నుయ్యి, వెనక వస్తే గొయ్యి అన్నట్టుగా అటువంటి స్థితిలో కూడా మనము, అంటే ఎదురుపోయినా కూడా మనకు మృత్యు సంకటం వస్తుంది. అటువంటి సందర్భంలో ఎలా మనం రక్షించుకోవాలి, అటువంటి సమయంలో మన బుద్ధి ఏదైతే పనిచేస్తుందో, ప్రత్యుత్పన్న మతి ఏదైతే ఏర్పడుతుందో దాన్ని ప్రత్యుత్పన్న మతి అంట. అంటే తీవ్రమైన క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకు మతి ఆ రకంగా ధైర్యంగా స్థిరంగా ఉండి ఆ సమస్య నుండి ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఆ యోగి కలుగుతుంది. స్థిరతాపూర్వకంగా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, అటువంటి జ్ఞానం అతనికి ఆ యోగికి ఏర్పడుతుందని చెప్పి చెప్పుకున్నాము. ఇది వివేక జ్ఞానానికి ముందు ఏర్పడేటువంటి స్థితి ఈ ప్రాతిభజ్ఞం. ఈ ప్రాతిభజ్ఞానం ద్వారా తర్వాత వివేక జ్ఞానం కూడా ఏర్పడుతుంది. ఆ వివేక జ్ఞానం ద్వారా వ్యక్తి సర్వం సంపూర్ణం తెలుసుకోగలిగే శక్తి సామర్థ్యం ఆ యోగికి కలుగుతుందని చెప్పి మనం ఇక్కడ చూసామండి. అస్తు. నెక్స్ట్ ఏం చెప్పారంటే, ఇది మామూలుగా ఈ ప్రాతిభ జ్ఞానం ఎలా ఏర్పడుతుందండి, ఈ ప్రాతిభ జ్ఞానం అనేది ప్రత్యుత్పన్న మధ్య ఎలా ఏర్పడుతుందంటే, ఇప్పుడు చెప్తుందా మనం ఎప్పుడు వినలేదు చూడలేదు, కానీ ఆ సమస్యను బట్టి, ఆ సందర్భాన్ని బట్టి, ఆ ప్రకరణను బట్టి అనుకోకుండా ఆ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. లోపలించే అది బెంచేది నిమిత్తంగా వచ్చింది కాదు, తనకే తాను ఊహాపూర్వకంగా వచ్చిందన్నమాట. తనకే తాను బుద్ధిపూర్వకంగా వచ్చిన జ్ఞానం అన్నమాట. దాన్ని ప్రత్యుత్పన్న మతి అంటామండి. అది ఎలా ఏర్పడుతుంది ప్రత్యుత్పన్న మతి జ్ఞానం అంటే, మామూలుగా ఇప్పుడు ఈ జన్మలో కావచ్చు, గత జన్మలో కావచ్చు అండి. అంటే ఈ జన్మలు చేసిన పురుషార్థం కావచ్చు, గత జన్మలు చేసిన పురుషార్థం వల్ల ఆ వ్యక్తి అందరిలో ఉండే, అది కొంతమందిలో ఉంటుందన్నమాట. ఆ ప్రాతిభ జ్ఞానం అనేది, ప్రత్యుత్పన్న మతి అనేది కొంతమందిలో ఉంటుందన్నమాట. అది ఎలా ఏర్పడుతుందంట అంటే, అది పూర్వ జన్మలు చేసిన అది పుణ్య ప్రభావం కావచ్చు, ఈ జన్మలు చేసిన పుణ్య ప్రభావం కావచ్చు, రెండిట్లో ఏదో ఉండొచ్చు అండి. అది ఈ జన్మలు చేసిన మనకు తెలుస్తుంది. ఒకవేళ ఈ జన్మలు చేయకపోయినా మనకు అనుకోకుండా మనకు అలా స్థితి ఏర్పడుతుంది అనుకోండి, అది గత జన్మలు ఖచ్చితంగా చేసి ఉంటామని చెప్పి మనకు అర్థమవుతుంది. చాలా మంది ఈ జన్మలో ఎక్కువగా సత్సంగము, స్వాధ్యాయము ఇవన్నీ చేస్తూ ఉంటారు, గురుల సాంగత్యంలో ఉంటారు, ఇంకా ఎల్లప్పుడూ ధార్మిక అనుష్ఠానాలు చేస్తూ ఉంటారు, పుణ్యమైన పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. అటువంటి వ్యక్తులు ఇటువంటి జ్ఞానం ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చేయకుండా మనకు అటువంటి వ్యక్తికి జ్ఞానం కలుగుతుంది అనుకో, ప్రాతిభ జ్ఞానం కలుగుతుంది అనుకోండి, గత జన్మలో ఇటువంటి క్రియాకలాపాలు ఖచ్చితంగా చేసి ఉంటారు అన్నమాట. కాబట్టి అందుకే చెప్పినాడు ఇక్కడ, అంటే ధర్మశాస్త్రాలు ఏవైతే ఉన్నాయో, వేదాది శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అధ్యయనం చేయడం కానీ, అధ్యాపనం చేయడం కానీ, చదవడం కానీ, చదివించడం కానీ, లేదంటే సత్సంగం స్వాధ్యాయము చేయడం కానీ, లేదా యోగాభ్యాసం చేయడం వల్ల కానీ, అంటే ఎక్కువ యోగాంగ అనుష్ఠానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అభ్యసించడం వల్ల కానీ, అప్పుడు ఏమవుతుంది, ఇటువంటి సంస్కారాలు ఉత్పన్నం అవుతాయి, సుసంస్కారాలు మనకు ఉత్పన్నం అవుతాయి. ఈ స్వాధ్యాయం వల్ల, సత్సంగం వల్ల, గురు సాన్నిధ్యం వల్ల, వేదాది శాస్త్రం అధ్యయనం చేయడం వల్ల, మనం ఏవైతే ఆధ్యాత్మిక గ్రంథాలు ఏవైనా, వేదాది శాస్త్రాలు మనకి ఏవైతే చెప్పాయో వాటిని అధ్యయనం చేయడం వలన, ధార్మిక గ్రంథాలను అధ్యయనం చేయడం వలన ఒక సంస్కారం మనలో ఏర్పడుతుంది. ఒక సంస్కారం, ఆశయం అంటూ ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం వలన ఈ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది, ప్రాతిభ జ్ఞానము. అందుకే మనం ప్రతి నిత్యం స్వాధ్యాయం, సత్సంగం ఇటువంటి చేస్తూ ఉండాలి, నిరంతరంగా గురు సాన్నిధ్యంలో ఉండాలి. ఇందుకోసం అన్నమాట. మనకు తెలియకుండా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయండి, కానీ మనం తెలుసుకొని జిజ్ఞాస భావన ఉన్నప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా మనకు ఆ సంస్కారం ఏర్పడుతుంది. ఆ సంస్కారం మనకు తెలియకుండా లోపల క్రియాకలాపాలు జరుగుతూ ఉంటాయి. ఒక పని చేస్తున్న పని క్రియాకలాపాలు ఏ విధంగా నడుస్తూ ఉంటాయో అలాగా ఈ సత్సంగం, స్వాధ్యాయం మనసుకు భోజనం లాంటివి అంట, మన ఆత్మకు భోజనం లాంటివి. మన సత్సంగం స్వాధ్యాయం చేయడం వల్ల మన జ్ఞానశుద్ధి, పరిశుద్ధి జరుగుతూ ఉంటుంది. జ్ఞానశుద్ధి, పరిశుద్ధి జరిగినప్పుడు ఈ మతి అనేది మనకు నిర్మలం అవుతుంది. కాబట్టి ప్రత్యుత్పన్న మతి అనేది ఏర్పడుతుంది అన్నమాట. సమయ సందర్భాన్ని బట్టి ఎప్పుడు ఏది కావాలో మనకు ఆ స్థితి, ఆ యోగ్యత మనలో కలుగుతుంది. కాబట్టి ప్రాతిభజ్ఞ ఎలా ఏర్పడుతుంది, ఆ సంస్కారం ఎలా వస్తుందంటే, మన గత జన్మలు చేసిన సత్సంగము, స్వాధ్యాయము, వేదాది అధ్యయనము, ఇంకా ధర్మాచరణ,
పుణ్య కార్యక్రమాలు ఏవైతే చేసామో, పుణ్య పనులు ఏవైతే చేసామో అటువంటిలో పుణ్యోదయం ఎక్కువగా కావడం వలన ఆ వ్యక్తికి, ఆ యోగికి ఎవరైనా కావచ్చు, అటువంటి శక్తి సామర్థ్యం అతనిలో కలుగుతుంది, ఆ ప్రాతిభ జ్ఞానం ఏర్పడుతుంది. కాబట్టి అది ఒకవేళ లేకపోయినా ఈ జన్మలో మనం అటువంటి ప్రయత్నాలు చేసి సత్సంగము, స్వాధ్యాయము, అధ్యయనం చేయిస్తూ మనం చేయకపోయినా ఒక 10 మంది చేయించాలి. మనం చేసింది మనం ఆటోమేటిక్గా మన దగ్గర జ్ఞానం ఉంటే 10 మందికి ఇస్తాం. కొంతమంది వాళ్ళు ఆలస్య ప్రమాదయుక్తంగా ఉండి స్వార్థంలో లీనమై ఉంటారు. కానీ మన దగ్గర ఏదైనా విద్య ఉందంటో ఆ విద్య అంతటితో అంతం కాకూడదు. మనం 10 మందికి నేర్పిస్తున్నాం. చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దానివల్ల ఎవరైనా బాగుపడతాం కాదు. అది ఒక మంచి పని 10 మందికి ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా వాళ్ళు బాగుపడాలని చెప్పాలన్నమాట. కాబట్టి నీ పేరు ప్రతిష్ట కోసం వాళ్ళకి తెలుస్తుంది కాకుండా నీ దగ్గర ఏదైతే విద్య ఉందో అది 10 మందికి పంచాలి. అలా చేయడం వల్ల కూడా మనకు అటువంటి జ్ఞానం, అటువంటి సాత్విక రీతి ఏర్పడడం వల్ల మనకు అటువంటి శక్తి, యోగ్యత మనలో ఆ యోగికి కలుగుతాయి. ఇంకా ఎవరైతే చేస్తారో అటువంటి వ్యక్తి కూడా ఇటువంటి సామర్థ్యం వస్తుందని చెప్పి మనకి ఇక్కడ చూస్తున్నాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ప్రాతిభ జ్ఞానం ఎలా ఏర్పడుతుంది, సంపూర్ణ జ్ఞానం ఎలా ఏర్పడుతుంది? ప్రాతిభ అథవా ప్రాతిభ సర్వం. ప్రాతిభ జ్ఞానం సర్వం, సంపూర్ణ జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. ఏది? మూర్ధ జ్యోతిషిలో సంయమం చేయడం ద్వారా. ముందు మూర్ధ జ్యోతిషి సంయమం చేయడం ద్వారా ఏం కలిగింది? సిద్ధ దర్శనం, సిద్ధ పురుషుల యొక్క దర్శనం కలిగింది. తర్వాత ఏం కలిగిందంటే ఇక్కడ ప్రాతిభ జ్ఞానం కూడా ఏర్పడుతుంది అని చెప్పి మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకే ఏర్పడుతుంది, ఏమేమి సిద్ధి కలుగుతుందంటే యోగికి హృదయే చిత్త సంవిత్. హృదయంలో సంయమం చేయడం ద్వారా, హృదయ ప్రదేశంలో సంయమం చేయడం ద్వారా చిత్త సంవిత్, మన చిత్తం, మనసు అంటున్నా కదా, ఆ చిత్తం యొక్క గతివిధి, చిత్తం ఏ సంస్కారాలు, ఎటువంటి విషయాలు ఉన్నాయి, ఎటువంటి వాసనలు ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుస్తాయంట. హృదయంలో సంయమం చేయడం ద్వారా చిత్త సంవిత్, చిత్తం యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. అంటే ఈ మనసు యొక్క జ్ఞానం ఏర్పడుతుంది అని చెప్పి ఇక్కడ మనకు 34వ సూత్రంలో ఇచ్చారు. చూడండి, గమనించండి. ఇక్కడ ముప్పై 34వ సూత్రం చూడండి. హృదయ చిత్త సంవిత్, హృదయంలో సంయమం చేయడం ద్వారా, హృదయ ప్రదేశంలో సంయమం చేయడం ద్వారా ఏమవుతుందంట? ఆ చిత్తం యొక్క సంపూర్ణ జ్ఞానం, చిత్త సంవిత్ అంటే సంవిత్ అంటే సమ్యక్ జ్ఞానం, సమ్యక్ యథార్థ స్థితి ఏదైతే ఉందో ఆ జ్ఞానం కలుగుతుంది అని చెప్పుకున్నాం. అంటే హృదయంలో సంయమం చేయడం ద్వారా హృదయస్థ వృత్తి ఏదైతే ఉందో, అంటే చిత్తంలో ఏదైతే వృత్తి ఉందో ఆ వృత్తి అంటే ఆ జ్ఞానం యొక్క యథార్థ జ్ఞానం, ఆ యథార్థ మొత్తం మనలో ఉండే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యథార్థ దర్శనం ఆ యోగికి కలుగుతుంది. కాబట్టి హృదయంలో సంయమం చేయడం ద్వారా ఆ వృత్తి యొక్క, చిత్తంలో వృత్తుల యొక్క ఏమేమి ఉన్నాయని చెప్పి ఆ యోగి తెలుసుకోవచ్చు. ఆ చిత్తం యొక్క జ్ఞానం కలుగుతుంది అని చెప్పాము. అది ఆ చిత్తం, హృదయం అంటే ఎక్కడ సంయమం చేయాలి, ఆ సంయమం యొక్క స్థలం చూపిస్తుంది ఇక్కడ. హృదయంలో చిత్త సంవిత్ అది చెప్పారు, బాగానే ఉంది. కానీ హృదయం అంటే ఎక్కడ తీసుకోవాలి, ఏ ప్రదేశాన్ని తీసుకోవాలి, ఆ విషయంలో ఇక్కడ చెప్తున్నారు. వ్యాస భాషను చూడండి. యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే, యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం. దహరం పుండరీకం అంటే బ్రహ్మపురం అంటే ఇక్కడ బ్రహ్మరంధ్రం కాదు, ఇక్కడ బ్రహ్మపురం అంటే ఈ దేహం, హృదయ ప్రదేశంలో తీసుకుంటున్నాడు. యద్ ఇదం అస్మిన్ బ్రహ్మపురి అంటే ఇక్కడ హృదయంలో దహరం పుండరీకం. దహరం అంటే ఇక్కడ ఒక గడ్డ లాంటి ఒకటి గుంతలాగా ఉంటున్నాడు. కింద మనకు చెప్తాను ఇక్కడ ఏ రకంగా అనేది. ఆ కింద ఒక గడ్డలాగా ఉంటున్నమాట. దహరం పుండరీకం వేస్మ. అంటే దహరం పుండరీకం వేస్మ అంటే ఒక స్థానం ఉంటుంది. వేస్మ అంటే ఒక ఇల్లు, ఒక స్థలం ఉంటున్నమాట, ఒక స్థానం ఉంటుంది, స్థాన విశేషం ఉంటున్నమాట. దహరం పుండరీకం వేస్మ తత్వ విజ్ఞానం. తత్వ విజ్ఞానం అంటే అక్కడ విజ్ఞానం ఉంటుంది, అంటే విశిష్టమైన జ్ఞానం ఉంటుంది. విజ్ఞానం అంటే ఇక్కడ తత్వ విశిష్టమైన జ్ఞానం ఉంటుంది. ఏది? తస్మై సంయమాత్ చిత్త సంయమం. అందుకే అటువంటి విజ్ఞానంలో సంయమం చేయడం ద్వారా, ధారణా ధ్యానాలు చేయడం ద్వారా చిత్త సంవిత్, చిత్తం యొక్క జ్ఞానము, చిత్తం యొక్క యథార్థమైన విషయము ఆ యోగికి తెలుస్తాయి. చిత్తంలో ఉండే గతులు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు, ఎందుకంటే మనలో ఉండే సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, వాసనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఆధారం చిత్తము. చిత్తంలో అనే సంస్కారాలు, చిత్తంలోనే విషయాలు, వాసనలు ఉంటాయి అన్నమాట. అవి ఏమేమి ఉన్నాయి అనేది ఏవైతే గ్రహించాలో అవి గ్రహిస్తూ ఉంటారు, ఏవైతే తొలగించుకోవాలన్నా వాటిని తొలగించేస్తారు. అటువంటి యోగ్యత ఆ
యోగి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ చూసాము. చూడండి ఇక్కడ మనకు ఆ హృదయం ఎక్కడ తీసుకోవాలంటే ఒకసారి గమనించండి. మనం ముందుకు చెప్పుకున్నాం అనుకుంటాం సమాధి పాదంలో. హృదయం అంటే ఎక్కడ ఉంటుందంటే కంఠానికి కింది భాగంలో. ఇక్కడ మీకు కిందనే కనిపిస్తుంది, స్లైడ్ మీద చూడండి, కింద పారాగ్రాఫ్ లో అథ ఇదం అస్మిన్ బ్రహ్మపురే దహరం పుండరీకం వేస్మ దహరో అస్మిన్ అంతరా ఆకాశ అస్మిన్ యద్ అంతః తద్ అన్వేష్టవ్యం తద్వా అని చెప్పి ఇక్కడ చెప్పారు. అంటే కంఠానికి కింది భాగంలో స్థూలంగా చెప్పుకుంటే కంఠానికి కింది భాగంలో రెండు స్తనములకు మధ్యన, కంఠానికి కింది భాగంలో రెండు స్తనములకు మధ్యన, ఇంకా ఉదరానికి పై అంటే పొట్ట పై భాగంలో, ఉదరానికి కింద పొట్టకు పై భాగంలో ఆ మధ్య ప్రదేశం తీసుకోవాలి. ఉదరానికి పై భాగంలో ఏదైతే హృదయ ప్రదేశం ఉందో అంటే అక్కడ గర్తలాగా కమల పుష్ప ఆకారంలో ఒక గడ్డలాగా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది అంటే పొట్టకు పై భాగాన రెండు స్థానములకు మధ్య భాగం కింద ఆ మధ్య భాగం ఏదైతే ఉందో గడ్డలాగా ఉంటుంది, అది కమల పుష్ప ఆకారంలో ఉంటుంది. అది హృదయ ప్రదేశం. అక్కడ మనం సంయమం చేయాలి. అక్కడ సంయమం చేసినప్పుడు మన చిత్తంలో మనసులో ఉన్నటువంటి మొత్తం గతివిధి అంతా కూడా ఏ సంస్కారాలు, ఏ వాసన, జన్మాంతరాల అనాది వాసన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి పరిజ్ఞానం కలుగుతుంది అని చెప్పి చెప్పారు. కాబట్టి హృదయ స్థలం అంటే మనం అది తీసుకోవాలి. ఓకే, చాలా మంది హృదయానికి చాలా అభేదాలు ఉన్నాయి. హృదయం అంటే మస్తిష్కాన్ని కూడా హృదయ ప్రదేశం తీసుకునే కొంతమంది, కానీ ఇక్కడ మస్తిష్కం తీసుకోకూడదు. అంటే సమయ సందర్భాన్ని బట్టి కొన్ని చోట్ల అర్థ సంగతి కోసం, యథార్థ జ్ఞానం కోసం మనం అక్కడ కల్పించుకోవచ్చు. కాకపోతే అది వేదానుకూలంగా ఉండాలి, సిద్ధాంతానుకూలంగా ఉండాలన్నమాట. కొన్ని చోట్ల హృదయం అంటే మస్తిష్క ప్రదేశం కూడా తీసుకుంటామట. ఇక్కడ హృదయం అంటే మస్తిష్కం కాకుండా ఇప్పటికి, ఎందుకంటే ఇక్కడ స్పష్టంగా ఇచ్చారు కాబట్టి దహరం పుండరీకం వేస్మ దహరో అస్మిన్ అంతర ఆకాశం, మధ్యలో ఆకాశం ఉంటుంది. అక్కడ ఆకాశంలోనే కమల పుష్పాకారంలో ఒక స్థల విశేషం ఉంటుంది. అక్కడ ఈ మనం ధారణ ధ్యానం సమాధి చేయడం వల్ల ఆ చిత్తంలో ఉన్నటువంటి గతివిధులు ఏవైతే ఉన్నాయో, ఏ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, అనాది వాసన సంస్కారాలు, అవన్నీ కూడా వాటి యొక్క చిత్తం యొక్క సంవిత్ అనేది కలుగుతుంది. అంటే విశిష్టమైన జ్ఞానం అతనికి ఆ యోగికి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ మనం చెప్పుకున్నామండి. సో ఈ రకంగా హృదయ ప్రశ్నలు సంయమం చేయడం ద్వారా మనకు ఇటువంటి యోగ్యత కలుగుతుంది, అటువంటి జ్ఞానం కలుగుతుంది చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. ఈ విషయంలో చాలా విషయాలు ఉపనిషత్తుల్లో కూడా మనకు ఇది స్పష్టంగా అనుకూలంగా ఉన్నది. హృదయ ప్రదేశానికి హృదయ ప్రదేశం అంటే ఇదే స్థలంలో చెప్తారు అనమాట. అంటే కొన్ని చిన్న చిన్న మతభేదాలు ఉంటాయి, అది వేరే విషయం. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక రకంగా అనుభూతి ఈ ధ్యాన విషయం అనేది ఒక్కొక్కరికి ఒక రకంగా అనుభూతి కలుగుతూ ఉంటుందండి. అంటే ఎవరు ఎక్కడైతే సంయమం చేస్తారో ఆ సంయమం ద్వారా అతనికి అలాంటి అనుభూతి కలుగుతుంది. అంటే విషయం లక్ష్యం ఒకటే, అక్కడ వరకు వెళ్ళడం, కానీ మార్గం ఇప్పుడు లక్ష్యం ఒకటైనప్పుడు, స్థలం ఒకటైనప్పుడు మనకు వెళ్ళడానికి మార్గం అనేకంగా ఉంటాయి కదా. అదే విధంగా ఇక్కడ ధ్యాన పద్ధతి ఎలా అంటే మనకు అందరికీ ఒక ప్రదేశానికి వెళ్ళాలనుకున్నాం. ఆ ప్రదేశం వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్నైనా మార్గాలు, 4 వైపు నుంచి 4 మార్గాల నుంచి రావచ్చు. లక్ష్యం ఒకటే అందరికీ. ఇప్పుడు మనం ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం, ఢిల్లీ వెళ్ళడానికి అందరికీ ఒకటే మార్గం. కొంత అక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి 4 మూల నుంచి ఎలాగైనా రావచ్చు, కానీ అందరి లక్ష్యం అంటే ఢిల్లీ వెళ్ళాలి. అలాగా మనం హృదయ ప్రదేశం అంటే హృదయ ప్రదేశం ఏం చేయాలి, చిత్తం యొక్క సంవిత్ మొత్తం తెలుసుకోవాలి. ఆ లక్ష్యం అందరికీ ప్రతి యోగికి ఒకే విధంగా ఉంటుంది. కానీ వ్యక్తి ఎక్కడ ఏ సందర్భంలో ఎక్కడ ఏ స్థానంలో మనం సంయమం చేస్తామో ఆ సందర్భాన్ని బట్టి అంటే భిన్న భిన్న అనుభూతుల ప్రకారంగా ఆ యోగి అదే జ్ఞానం కలుగుతుంది. కానీ లక్ష్యం ఎందుకంటే మన మనసులో అదే లక్ష్యం పెట్టుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం, ధారణ ధ్యానం సమాధి చేస్తున్నాం. ఆ లక్ష్యానుగుణంగా అదే మనకు తెలుస్తుంది. అంటే మార్గాలు భిన్న భిన్నంగా ఉండొచ్చు, కానీ లక్ష్యం ఒకే విధంగా ఉంటుంది. అదే జ్ఞానం ఉత్పన్నం అవుతుంది. కాబట్టి ఇక్కడ హృదయంలో సంయమిస్తే యోగ్యత కలుగుతుంది, కలుగుతుంది చెప్పి మనము ఈ వ్యాస భాష ద్వారా చెప్పుకుంటున్నాం. ఇవన్నీ కూడా అనుభవమైనటువంటి, ఇవన్నీ కూడా మనం ధ్యాన ధ్యాన సమాధిప్పుడు ముందు చెప్పుకున్నమాట. ఈ సంయమనం చేయడం ముందు ఆ ప్రజ్ఞాలోకం ఏర్పడదు. ఆ ప్రజ్ఞాలోకాన్ని భిన్న భిన్న విషయాల్లో మనం వినియోగించుకోవచ్చు, ఆ శక్తి సామర్థ్యంలో కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఓకేనా? సో అటువంటి సామర్థ్యం ఎప్పుడు వస్తుంది మనకు? జ్ఞాన ఆలోకం ప్రకాశించినప్పుడు ఐశ్వర్యములు ఇవన్నీ మనం అనుభవం ద్వారా ప్రయత్నంలో తెలుసుకోవాలి. పూర్తిగా సమర్పణ భావం తెలుసుకున్నప్పుడు వీటిని
వాయిస్ పోయిందండి. ఇవన్నీ కూడా అనుభవం ద్వారా తెలుసుకునేటివి, కాబట్టి మనం అంతా కూడా ప్రయత్నం చేసి తెలుసుకునేటివి అన్నమాట ఇవన్నీ కూడా. ఎందుకంటే ఇలా ధారణ, ధ్యాన, సమాధి అనేటివి మనము సిద్ధించినప్పుడే ప్రజ్ఞాలోకం ఉత్పన్నం అవుతుంది. ఆ ప్రజ్ఞాలోకాన్నే మనం భిన్న భిన్న విషయాలు వినియోగించుకోవచ్చు. కాబట్టి అటువంటి స్థితి సంపాదించుకున్నప్పుడు ఇటువంటి ఐశ్వర్యాలను అనుభూతిని పొందగలుగుతామట. కాబట్టి సామాన్యంగా మనం వీటన్నిటిని పొందాలంటే కష్టం అంట. మనకి ఏది కావాలనుకుంటున్నామో అది పూర్తిగా సమర్పణ భావంతో మనం లీనం చేసినప్పుడు ఇటువంటి విషయాన్ని తెలుసుకోవచ్చు. కాబట్టి ముందు లక్ష్యం ఉండాలి. లక్ష్యం ఏది తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాడు. ఒక్కో విషయంలో భిన్న భిన్న విషయాలు చెప్పుకుంటూ వస్తున్నాం. భిన్న భిన్న విషయంలో సంయమించడం భిన్న భిన్న విషయాలు తెలుస్తాయని చెప్పి, అంటే అటువంటి శక్తి, యోగ్యత అతనికి కలుగుతుంది. కాబట్టి లక్ష్యానుగుణంగా ఆ యోగి ఏదైతే కావాలనుకుంటున్నారో, ఏదైతే చూడాలనుకుంటున్నారో, ఇప్పుడు మామూలుగా అంతా చూడాల్సిన అవసరం లేదు. ఒక స్థల విశేషం గమనించినా కూడా దాన్ని బట్టి బ్రహ్మాండంలో ఏముంది మొత్తం తెలుసుకోగలుగుతాడు. అందుకే ఎక్కువ కొంతమంది ఈ ఐశ్వర్యములలో, సిద్ధుల్లో కేంద్రీకరించకుండా మనసును డైరెక్ట్ గా ఆత్మలో లీనం చేసేసి ఆత్మదర్శనం ద్వారా ఆనందానుభూతిని పొందుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు చాలా మంది ఎందుకంటే ఇవన్నీ ఐశ్వర్యం వల్ల ఇప్పుడు భిన్న భిన్నమైనటువంటి ఐశ్వర్యాలు కలుగుతాయి, అనుభూతులు కలుగుతాయి అన్నమాట. ఇప్పుడు మన సూర్యుడి మీద సంయమం చేసినప్పుడు భిన్న భిన్న లోకాంతరాలు, దేవలోకాలు కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలా ఏమవుతుందంటే మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఐశ్వర్యాల్లో పడినప్పుడు, సిద్ధుల్లో పడినప్పుడు ఏమవుతుందంటే మన మనసు కొంచెం డైవర్ట్ కావడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. కాబట్టి అలా కాకుండా మనం డైరెక్ట్ గా ఒకేసారి ఆత్మ పరమాత్మ లీనం చేసి కూడా మనము ముక్తిని పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. కాబట్టి చాలా మంది యోగులు ఇప్పుడు అన్ని చూడాల్సిన అవసరం ఏదో ఒక విషయం మీద ధ్యానం చేసి తెలుసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఆత్మ వివేక జ్ఞానం కలిగింది అనుకోండి, ఆ వివేక జ్ఞానం అనేది ఇవన్నీ కూడా సహజంగా సామాన్యం అనిపించేస్తామంట. అన్ని చూడాల్సిన అవసరం లేదు. మనకి ఇంత పరమాత్మ ఇంత విశాలమైన, బ్రహ్మాండమైన, అనంతమైన జ్ఞానం కలిగి ఉందంటేనే ఇటువంటి ఆ పరమాత్మ యొక్క సృష్టిలో ఇటువంటి జ్ఞానాలు ఉండడం, విచిత్ర వైడూర్యాలు ఉండటం పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఆ యోగికి అలాంటి అనుభూతి కలిగేస్తున్నాం. మొత్తం చూడాల్సిన అవసరం లేదన్నమాట. కానీ మనం ఈ సిద్ధుల్లో మార్గం వెళ్తున్నాం అనుకోండి, అన్ని చూసుకుంటూ వెళ్తున్నాను, వెళ్ళగలుగుతారు. కాకపోతే దీర్ఘకాలంగా వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడు స్థితి అంటే ఈ సిద్ధుల్లో ఒక్కోసారి మనకు కింద అదో స్థానానికి రావడానికి అవకాశాలు ఉంటాయన్నమాట. ఎందుకంటే ఐశ్వర్యంలోకి వచ్చినప్పుడు మన సాంసారిక విషయాల పట్ల ఆకర్షణ, మాన సన్మానానికి ఇచ్చ అనేవి ఇవన్నీ ఎక్కువ కలుగుతాయన్నమాట. కాబట్టి ఐశ్వర్యంలో మనం ఎక్కువగా విభూతుల్లో, సిద్ధుల్లోకి వెళ్ళకుండా మనం డైరెక్ట్ కూడా ఆత్మ దర్శనం చేసుకొని మనం పరమాత్మ వైపు, ముక్తి వైపు వెళ్ళవచ్చును. కాబట్టి ఈ రకంగా కానీ తెలుసుకోవడం తప్పులేదు. కానీ అటువంటి యోగ్యత ఖచ్చితంగా వస్తుంది. ముందు ఇటువంటి ప్రజ్ఞ మనకి ఏర్పడింది అనుకోండి, ధారణ, ధ్యాన, సమాధి యొక్క సంయమం వల్ల ఆ ప్రజ్ఞలోకి ఏర్పడింది అనుకోండి, వ్యక్తి ఖచ్చితంగా ఒక్కసారి ఒక అనుభూతి కలిగిందంటే ఆ అనుభూతి మళ్ళీ కిందికి తీసుకుని, కానీ ఒకసారి ఆత్మనుభూతి, వివేక జ్ఞానం ఏర్పడడం ముఖ్యం. వివేక జ్ఞానం ఏర్పడిందంటే, వివేక జ్ఞానం అంటే ఏమిటి? ఈ ఆత్మ వేరు, శరీరం వేరు. ఇది ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండదు. శరీరం శాశ్వతంగా, ఈ శరీరం ఒక సాధనంగా ఇచ్చారు. ఈ శరీరం సాధనంగా శక్తి, సామర్థ్యం ఉన్నప్పుడే నేను ఆ పరమాత్మ యొక్క స్థితి పొందాలి, ఆత్మ యొక్క స్థితిని నేను పొందాలని చెప్పి ఆ యోగి నిరంతరంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇది ఒక సీమిత సమయం వరకే వచ్చిన ఈ శరీరం, తర్వాత జీర్ణశీర్ణం అయిపోతూ ఉంటుంది, కాలక్రమేణా జీర్ణశీర్ణం అయిపోతూ ఉంటుంది. కాబట్టి దీని యొక్క యథార్థ స్థితిని యొక్క ధర్మ లక్షణ, అవస్థ పరిణామాన్ని గమనించి వ్యక్తి పూర్తిగా తనలో లీనమైపోతాడు అన్నమాట. ఆత్మ పరమాత్మ లీనమైపోతాడు. మళ్ళీ ఏదంటే ఏమవుతుంది, మన జన్మాంతరాల వరకు మనం తిరుగుతూనే ఉంటుంది. యథార్థంగా జ్ఞానం పొందినటువంటి యోగి డైరెక్ట్ గా ఆత్మ విషయంలో ధ్యానం చేసి ఆత్మ సాక్షాత్కారం పొంది, అంటే ఈ ఆత్మ వేరు, ఈ శరీరం వేరునే తత్వం ఎప్పుడైతే యథార్థంగా అనుభూతి కలుగుతుందో దాన్ని బట్టి ఇంకా ఎటువైపు ఈ సిద్ధుల వైపు వెళ్లకుండా డైరెక్ట్ గా పరమాత్మ వైపు ముందుకు వెళ్ళిపోతారు, అసంప్రదాయ సమాధి వైపు ముందుకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ సంప్రదాయ సమాధి, ఆత్మ సాక్షాత్కారం కలవడానికి ముందు చాలా ఐశ్వర్యం, చాలా విషయాలు, మనకు చాలా జ్ఞానం ఏర్పడుతుందండి. చిన్న విషయం కాదు. ఎంత ఐశ్వర్యం వస్తుందంటే చాలా ఐశ్వర్యం వస్తుంది. ఏకాగ్రతలో ఉండే సుఖాన్ని మన అనుభూతిని పొందలేం, అంత ఐశ్వర్యం ఏర్పడుతుంది. అంటే అప్పటికే ఖ్యాతి ప్రఖ్యాతి పూర్తిగా విస్తరించి వ్యాపించిపోతున్నమాట. ఆ యోగ్యత మన వస్తుందా, అది ఆత్మకి అంటే జీవాత్మ యొక్క జ్ఞానానికి. ఇప్పుడు మనం చెప్పాం కదా, వివేకస్య జ్ఞానికి ముందు ప్రాతిపద్యాన్ని ఏర్పడుతుంది,
వివేక జ్ఞానం ఏర్పడడానికి, అంటే ఆత్మ వేరు శరీరం వేరు అనే జ్ఞానం ఏర్పడడానికి ముందు, వివేక జ్ఞానం ఏర్పడడానికి ముందు ప్రాతిభ జ్ఞానం ఏర్పడుతుంది. ఈ ప్రాతిభ జ్ఞానం ఉత్పన్నమైంది అనుకోండి, ఆ ప్రాతిభ ఉత్పన్నమైనప్పుడు మనలో చాలా జ్ఞానం అనేది విశిష్ట జ్ఞానం ఏర్పడుతుందన్నమాట. అప్పటికి ఖ్యాతి విఖ్యాతిని పూర్తిగా వ్యాపించి ఉంటుందన్నమాట. అంతే శక్తి సామర్థ్యం కలుగుతాయి. ఎందుకంటే మన దగ్గర ప్రకాశం ఉందంటే మనం చెప్పాల్సిన అవసరం, దగ్గర ప్రకాశం ఉంది, ఆటోమేటిక్ గా స్వతహాగా అది వ్యాపిస్తుంది అన్నమాట. అంటే అటువంటి యోగ్యత కలుగుతున్నమాట. అంటే ఆ స్థితిలోకి వెళ్తున్నామంటే మనలో చాలా యోగ్యత వచ్చేస్తుంది. ముందు ధారణ మనకు సిద్ధించినా కూడా, ధారణ ధ్యాన సమాధి, ఆ తర్వాత ధ్యానం సమాధి, తర్వాత ధారణ వరకు వచ్చినా కూడా చాలా మనకు విషయాలు తెలుస్తాయి. అంటే నెక్స్ట్ మన గతి అంటే స్పష్టంగా యథార్థం కనిపిస్తూ ఉంటుంది, అదే మార్గంలో ముందుకు వెళ్తామన్నమాట. కాబట్టి ముందు ప్రయత్నం ముఖ్యం. ప్రయత్నం చేస్తూ ఉంటే ఇటువంటి అనుభూతులు, ఐశ్వర్యాలు సహజంగా మనకు కనిపిస్తూ ఉంటే, మనకు మన సంస్కారాన్ని బట్టి, అనాది వాసన సంస్కారాన్ని బట్టి చాలా మంది అందరూ ఒకేసారి డైరెక్ట్ వెళ్తారని కాదు, మనలో ఉండే సంస్కార అనాది వాసన సంస్కారం ప్రబలంగా ఉంటాయి. ఆ వాసన సంస్కార ప్రకారంగా మనం ఇక్కడే కాకుండా ప్రతి లోకం నుంచి, మన దేవలోకం నుంచి బ్రహ్మలోకం నుంచి అట్లా లోకాన్ని తిరుగుతూ మనం అక్కడ అనుభూతిని పొందుతూ ముందుకు వెళ్తూ ఉంటాం. అంటే ఒక్కొక్కరికి ఒక స్థితి ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ జన్మకు ఆది అంతం అంటూ లేదన్నమాట, అనాది కాలం నడుస్తుంది. మనమంతా కూడా ఈ ప్రయత్నం చేస్తున్నా అంటే ఏదో ఒక స్థితిలో మనం కూడా ముక్తిని పొంది వచ్చామన్నమాట. ఇప్పుడు మొట్టమొదటిగా వెళ్తాం లేదు, ఇప్పుడు అనాది అన్నప్పుడు దానికి ఆది అయినప్పుడు ఎప్పటి నుంచో నడుస్తుంది, చక్రం నడుస్తూనే ఉన్నామట. అంటే ఎన్నోసార్లు వెళ్ళి ఉంటాం, ఎన్నోసార్లు వచ్చాము, తిరిగి వచ్చేసాం. కానీ చక్రం నడుస్తూ ఉంటుంది కాబట్టి మనకి ఆ సంస్కార అనుభూతి ఉంది. కాబట్టి ఇప్పుడు పోయిన జన్మలో మృత్యు యొక్క దుఃఖానుభూతి ఉంది కాబట్టి మనకి మృత్యు అంటే భయం అవుతుంది, దుఃఖం అంటే భయం కలుగుతున్నమాట. ఇవన్నీ సంస్కారాలు ఉన్నాయి. అలాగే మోక్షం యొక్క మోక్షానుభూతి కూడా ఉంది. ఏదైతే చూడలేకపోయినా ఒకటి పరమాత్మ యొక్క ఆనందం, అంటే ప్రతి ఒక్కరికి ఒక భయం, ఒక అనుభూతి. పరమాత్మ అందరికీ ఆనందాన్ని ఇచ్చేవాడు, సుఖాన్ని ఇచ్చేవాడని ఒక మనకైతే ఆ నమ్మకం, విశ్వాసం ప్రతి ఒక్కరిలో ఉంది. అంటే అక్కడ నిత్యానందం కలుగుతుంది, సుఖం కలుగుతుంది, అక్కడ దుఃఖం ఉండదు, లేశ మాత్రం దుఃఖం ఉండదు. అది ప్రతి ఒక్కరికి. అందుకే మనసులో ఎవరిని సమయం వచ్చినా, కష్టం వచ్చినప్పుడు ఎవరిని తెలుసుకోకుండా ఆ పరమాత్మ తెలుసుకుంటూ ఉంటాం. ఎందుకు ఆ నమ్మకం, ఆ శ్రద్ధ, ప్రేమ, ఆ సంస్కారం మనలో ఉన్నాయి. ఎవరు లేనప్పుడు ఆ పరమాత్మ మనకు దిక్కు, పరమాత్మ మనకు రక్షిస్తాడు, పరమాత్మ మనకు సుఖాన్ని ఇస్తా అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసం ఆ సంస్కారంలో ఉంది అనమాట. అందుకే తెలియకుండానే చాలా మంది పరమాత్మను పూర్తిగా విశ్వసిస్తుంటారు అనమాట. ఆ కనిపించిన పరమాత్మ కూడా మనం స్తుతిస్తుంటాం, ప్రార్థిస్తున్నాం. మనం కనిపిస్తున్న పరమాత్మ ప్రత్యక్షంగా వ్యక్తిగా మనం గౌరవం, కానీ పరోక్షంగా కనిపించిన ఆ పరమాత్మకు మనం ఆ శ్రద్ధాపూర్వకంగా, మనం భక్తిపూర్వకంగా మనం చేస్తున్నాం అంట. అంటే నమ్మకం లేకుండా చేస్తామా? ఆ నమ్మకం ఉంది, అంటే ఆ సంస్కారం ఉంది. మనం దీన్ని బట్టి చెప్పుకోవచ్చు. అంటే ముక్తికి అనేకసార్లు మనం కూడా వెళ్ళాం, ఆ సంస్కారం ఉంది కాబట్టి, ఆ నమ్మకం ఉంది కాబట్టి ఈశ్వరుని మీద అదే శ్రద్ధ భక్తి పూర్వకంగా మనం విశ్వసిస్తున్నాం, పూజిస్తున్నాము. దాన్ని ఈశ్వర ఆజ్ఞానుకూలంగా ప్రయత్నం చేస్తున్నాం, ధర్మానుకూలంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం కూడా మనం అంతా కూడా. కాబట్టి మొత్తానికి వ్యక్తి ఈ రకంగా మనం సంయమనం చేయడం ద్వారా, ధారణ ధ్యాన సమాధి ద్వారా ఏ విషయంలో మనం మనసుని వినియోగిస్తూ పోతే అటువంటి విషయాలు మనకు ఉత్పన్నమవుతాయని చెప్పి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ 34వ సూత్రంలో హృదయంలో సంయమనం చేయడం ద్వారా చిత్తం యొక్క పరిజ్ఞానం అంతా యథార్థంగా తెలుస్తుంది అని చెప్పి మనం చెప్పుకున్నామండి. ఓకే, సో ఈ రకంగా ఈ 34వ సూత్రంలో చెప్పుకున్నాం. నెక్స్ట్ 35వ సూత్రంలో సత్వ పురుష అన్యతా ఖ్యాతి. ఇప్పుడు మనం చెప్పిన కదా, వివేక జ్ఞానికి ముందు జ్ఞానం ప్రాతిభ జ్ఞానం ఏర్పడింది, తర్వాత చిత్తం యొక్క గతివిధి మొత్తం తెలుసుకున్నాం. తర్వాత ఏం ఏర్పడుతుంటే ఈ సత్వ పురుషం, అంటే ఈ బుద్ధి తత్వం వేరు, ఆత్మతత్వం వేరు అనేది పూర్తిగా యథార్థంగా తెలుసుకుంటాడు ఆ యోగి. ఎప్పుడు ఆ స్వాతంలో సంయమం చేయడం ద్వారా అటువంటి పురుష జ్ఞానం కలుగుతుంది, అంటే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఈ 30వ సూత్రం చెప్పుకున్నాము. వ్యాసభాషను అదే విషయం చెప్పారు, అది మనం రేపు చూద్దామండి. ఇప్పుడు చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహం చెప్పండి. ఇప్పుడు చెప్పిన పాఠం ఎవరికైనా సందేహం ఉందా అండి? ఏం లేదండి, మనం అంతా ప్రయత్నం ఊరికే వింటూనే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు ఎవరికి ఏ అనుభూతి లేదు, మనకు ఆ ప్రయత్నంలో ఉన్నాం. ఆ కోరిక, ఆ సంకల్పాలు అయితే మనసులో ఉన్నాయి. ఓకేనా? కాబట్టి ఇవన్నీ అనుభవం ద్వారా తెలుస్తున్నాయి. కాబట్టి ముందు శబ్ద జ్ఞానం ఉంటే మనకు ఆ అర్థం కోసం తెలుసుకున్నాం. మళ్ళీ జ్ఞానమే లేదు, ఆ అర్థమే లేదు, ఆ లక్ష్యమే లేనప్పుడు ప్రయత్నం కూడా చేయం. కానీ మనం తెలుసుకోవాలి, అంటే మనం తెలుసుకుంటాం. కాబట్టి జ్ఞానం తెలుసుకోవడం ముఖ్యం. ఈ అనుభూతులు మనకు ఒక చెప్తే వినే కనుక శబ్ద జ్ఞానం ప్రకారంగా ఇలా ఉంటుంది, మనం ఒక అనుమానించగలుగుతాం అంతే. ఇప్పుడు అనుమానం ద్వారా తెలుసుకోగలుగుతాం, ఇలా తెలుసుకోవచ్చు. ఇటువంటి ఇలా వెళ్తే ఈ మార్గం వస్తుంది, ఇలా వెళ్తే ఈ మార్గం వస్తుంది, ఇలా వెళ్తే ఈ జ్ఞానం కలుగుతుంది, ఈ పుస్తకం చదవడం ఈ జ్ఞానం వస్తుంది, ఈ పుస్తకం చదవడం వల్ల ఈ జ్ఞానం వస్తుంది. అట్లా ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క జ్ఞానం ఉంది. ఆ విషయాన్ని తెలుసుకుంటాము, ఎట్లా ఏ విధంగా ప్రయత్నం చేయాలి, ఆ మార్గాలు మనం తెలుసుకుంటున్నాం. ఆ మార్గాలను ప్రయత్నం చేసినప్పుడు, అనుభూతిని పొందినప్పుడు ఇటువంటి యథార్థమైన జ్ఞానం కలుగుతుంది. అంతవరకు మనకు అనుమానం ద్వారా, నమ్మకం ద్వారా, గురువులు చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మనం వాటిని ఆచరిస్తూ పోతుంటేనే అటువంటి స్థితి మనకు కలుగుతుందండి. ఓకేనా?
ఇది ఆ ఈ యోగ్యత, ఈ స్థితి సామర్థ్యము యోగి కలుగుతుంది చెప్పి మనం చూసాము. అస్తు. ఇంకా సందేహం ఉంటే తర్వాత చూద్దామండి. అయితే మంత్రపాఠం అయిపోయిన తర్వాత అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు మహోదయ. జీ చెప్పండి. ఈరోజు మా పెళ్లి రోజు అండి, మీ ఆశీర్వాదం కావాలి. జీ అవశ్యం అండి. హరి ఓం మహోదయ. మీ పేరు ఏంటండి? పద్మ అండి, పద్మ రవి, గుంటూరు జీ, పద్మ రవి. పద్మాదేవి కదా? ఆ, ఓకే అండి. మీరు ఒకసారి తర్వాత ఫోన్ చేయండి. ఆ, సరే సరే అండి, ధన్యవాదాలు. ధన్యవాదాలు మహోదయ గారు. జీ. ధన్యవాదాలు మహోదయ. హరి ఓం. నమస్కారం మహోదయ. హరి ఓం. నమో నమో మహోదయ, ధన్యవాదాలు. ఓకే అండి. అస్తు. సర్వేభ్యో నమః.